పట్టాభిషేకం. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. కడప నగరంలో ఉన్నటువంటి భారీ వర్షం. రోడ్డుపై పారిన వర్షపు నీరు. ఉక్కపోత నుండి ఉపశమనం పొందుతున్న కడప ప్రజలు. ప్రొద్దుటూరులో రేషన్ షాపుల వద్ద రేషన్ బియ్యం, ఇతర సరుకుల కోసం ప్రజలు పడిగాపులు. ఉదయం 8 గంటలైనా తెరుచుకొని రేషన్ దుకాణాలు. చోద్యం చూస్తున్న అధికారులు, అవస్థలు పడుతున్న ప్రజలు. ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలు, నూతన వస్త్రాలు అందజేసి గౌరవిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ మాట నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు మన ఇల్లు మన లోకేష్ పేరుతో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. తొలి విడతగా 3000 మందికి వారు నివాసం ఉంటున్న ఇంటిపై హక్కు కల్పించనున్నారు. మంగళగిరి ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న వారికి గతంలో ఎంతోమంది నాయకులు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు, కానీ అమలు చేయలేదు. దీన్ని ఎన్నికల ముందు ప్రధాన అంశంగా ఎంచుకున్న లోకేష్ ఆ హామీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అదే కదమ్మా, కంపెనీలు పట్టుకురావాలి కదా. ఎలా ఉన్నారు? చూపించు, మొత్తం ఇల్లంతా చూపించు. నాకు చూపించు. ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంటగడి ఇక్కడ అదే కదా. హలో చెప్పు. అయితే ఏంటమ్మా నువ్వు కూడా వచ్చేస్తావుదా? మీరు వచ్చేసి వచ్చాడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ వచ్చేస్తావు నాతో? పెడతానా పూజ? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. కూర్చున్నా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాలా? దుగ్గిరాలు ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాల. అక్కడ ఇక్కడ ముందు వాళ్ళకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడేం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదంటే ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేసారా? అది ఏ సంవత్సరం వేస్తారు? మీది 2008లో వేస్తారు. సో 2008లో కట్టేశారు. 10 సంవత్సరాలు పట్టింది మొత్తం కట్టడానికి. 4 సంవత్సరాలు పట్టింది.
చాలా సంతోషం అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు. కడప నగరంలో ఉన్నట్లుండి భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, రోడ్లపై పారిన వర్షపు నీరు, ఉక్కపోత నుండి ఉపశమనం పొందుతున్న ప్రజలు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని చాలా రేషన్ షాపుల వద్ద రేషన్ బియ్యం, ఇతర సరుకుల కోసం ప్రజల పడిగాపులు. రేషన్ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న ప్రజలు. ఉదయం 8 గంటలు కావస్తున్న చాలా రేషన్ షాపులు తెరుచుకోకపోవడంతో రేషన్ షాపుల వద్ద ప్రజల పరిస్థితి ఇలా ఉంది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణపై తహసీల్దార్ సమీక్షించాలని కోరుతున్న ప్రజలు. నేడు ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె గ్రామంలోని వైసీపీకి చెందిన ఉప సర్పంచ్ గోర్ల తులసమ్మ, ఆమె భర్త వెంకట రమణయ్య, మాజీ సర్పంచ్ కుడుముల రామ్మోహన్ రెడ్డి, ఎర్రవల్లి రామ ఓబుల్ రెడ్డి, గోర్ల శ్రీను, కుడుముల మునిరెడ్డి, ముని భాస్కర్, మురళి, ప్రతాప్ రెడ్డి, సోమిరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, బ్రహ్మం రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితర కుటుంబాలు జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంటు ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జ్ సి భూపే సుబ్బరామరెడ్డి సమక్షంలో ఎన్డీఏ కూటమి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, మండల నాయకులు, తుమ్మలపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో జరగబోయే ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్కు వైద్యశ్రీ పెరుగు భవానీ శంకర్ను సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జె కామాక్షమ్మ ఆహ్వానించారు. దశాబ్ద కాలంగా సంప్రదాయ వైద్య పరీక్షల్లో కృషి చేస్తున్న వైద్యశ్రీ పెరుగు భవానీ శంకర్ సంప్రదాయ ఆయుర్వేద అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలలో ఈ వైద్యం పట్ల చైతన్యం తీసుకొస్తూ మూలికా వైద్యం పట్ల అపోహలు తొలగిస్తున్నారు. ఆయుర్వేదాన్ని అనుసరించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియపరుస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల ఏప్రిల్ 8, 9, 10, 11 తేదీలలో తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్కు నాకు ఆహ్వానం పంపారు. డాక్టర్ జె కామాక్షమ్మ గారు, వీరు ఆర్గనైజింగ్ డైరెక్టర్ మరియు సెక్రటరీ. అట్లే డాక్టర్ ఫస్ట్ ప్లేట్ శ్రీనివాసరావు గారు కూడా. ఎందుకంటే దీంట్లో దాదాపు 20 సంవత్సరాలుగా ఆయుర్వేదంలో సంప్రదాయ వైద్యము, ట్రెడిషన్ సంబంధించినటువంటి ఈ మూలికలు మన ఒంటింట్లో ఉన్నటువంటి దిశ ద్వారా మన యొక్క రుగ్మతను ఏ విధంగా బాగు చేసుకోవచ్చు, చిన్న చిన్న వ్యాధులు మొదలుకొని పెద్ద పెద్ద వ్యాధుల వరకు కూడా మన చుట్టూ ఉన్నటువంటి మన పరిసరాల్లో పెరుగుతున్నటువంటి మూలికలతో ఎలా చక్కగా వైద్యం చేసుకుంటూ మనమే ఆరోగ్యాన్ని పొందవలసినటువంటి విషయంపై అవగాహన సదస్సులు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి అనేకమైనటువంటి అవగాహన సదస్సులు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్లో ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తూ సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి పరిపూర్ణమైనటువంటి ఈ వైద్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ చక్కగా ఆర్థికంగా నష్టపోకుండా ఆనందంగా జీవించగలిగినటువంటి ఒక మంచి ఉంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మేము ఈ గ్రూపులో ఏర్పాటు చేసుకొని దీని మీద పరిశోధన మరియు
ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఈ విషయాలను కూడా ఎస్వి యూనివర్సిటీ కానీ లేకుంటే ఆయుర్వేద వైద్యకి సంబంధించినటువంటి సంస్థలకు పంపిస్తూ ఉంటాం. కాబట్టి తద్వారా ఈ సంవత్సరం మొట్టమొదట జరుగుతున్నటువంటి ఈ కాన్ఫరెన్స్కు నాకు ఆహ్వానం పంపారు. ఇందులో 9, 10, 11 తేదీల్లో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అందులో నాకు సంబంధించినటువంటి అంశం ఇచ్చేటువంటి అంశాల గురించి అక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తద్వారా అక్కడ వాళ్ళు చూసిన తర్వాత అందులో అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా పేరు వైద్యశ్రీ పెరుగు భవానీ శంకర్. ఆయుర్వేదిజంలో డిప్లొమా, పీజీ డిప్లొమా చేశాను. తద్వారా మరియు లోకరాజు వినయ్ గారి గురు పరంపరలో, గురు శిష్య పరంపరలో అనుభవ వైద్యం, గురువుల ద్వారా అనుభవ వైద్యం కూడా నేర్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద కాన్ఫరెన్స్, మొట్టమొదటి ఆయుర్వేద కాన్ఫరెన్స్, అంతర్జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్ తిరుపతిలో జరుగుతుంది. కాబట్టి దానికి నన్ను ఆహ్వానించడం జరిగిందనమాట. వైద్యశ్రీ పెరుగు భవానీ శంకర్ గారు మన యొక్క ప్రొద్దుటూరు నుంచి ఇంటర్నేషనల్ ఆయుర్వేద శిబిరానికి 3 రోజులు జరిగేటువంటి తిరుపతిలో జరిగే శిబిరానికి వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని ఆహ్వానించినందుకు మనందరికీ సంతోషం. విశ్వ హిందూ పరిషత్ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆయుర్వేదం గురించి చెప్పాలంటే మనకు ఈ రోజుది కాదు. ఆయుర్వేదం మన యొక్క సంస్కృతి, మన పరంపరలో ఒక భాగం ఇది. పూర్వం రోజుల్లో చెరుకుడు, సుశ్రుతుడు అనేటువంటి గొప్ప ఆయుర్వేద వైద్యులు ఉండేవారు. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా వారు చేయగలిగేవాడు ఆయుర్వేదం ద్వారా. ఈ ఆయుర్వేదం వల్ల ప్రత్యేకత ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అసలు మనకు అది పని చేస్తే సంతోషం, పని చేయకపోతే దాని గురించి మర్చిపో. కానీ మనం ఇప్పుడు ఉండే వాడేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఒకటి కనుక పని చేయకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. ఆయుర్వేదంలో అలా ఉండదు. ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఆయుర్వేదం వాడడం, ముఖ్యంగా మనకు దగ్గర చుట్టుపక్కల ఉపయోగపడేటువంటి మొక్కలని, ఉదాహరణకి తులసి మొక్క కానీ, నేల ఉసిరి కానీ, మన ఉసిరి చెట్టు కానీ, ఇలాంటి అనేక మొక్కల ద్వారా వాటిని ఆయుర్వేదం మన నిత్య జీవితంలో వాడటం వల్ల మనకు రాబోయేటువంటి ఎటువంటి చిన్న చిన్న రోగాలు కూడా రాకుండా నయం చేస్తున్నాము. ముఖ్యంగా మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ పెరుగు భవానీ శంకర్ గారి యొక్క తోడ్పాటుతోటి ప్రతి వారం కూడా ఈ శ్రీకృష్ణ గీతాశ్రమంలో అందరికీ కూడా ఆయుర్వేదం ఉచిత సలహా ఇచ్చినప్పుడు ఈ ఆయుర్వేదం ఎందుకు పనిచేస్తుంది, ఈ మెడిసిన్ అని చెప్పే విధంగా షుగర్కి, తర్వాత బీపీకి, తర్వాత గ్యాస్ ట్రబుల్కి, ఇలా అనేక విషయాల్లో ఒక్కొక్క రోజు చెప్పి ఆ మందు ఉచితంగా ఇప్పిస్తున్నాం ప్రతిరోజు కూడా. అంటే ప్రతి వారానికి ఒకసారి జరుగుతుంది ఇది. అందరికి కూడా ఇదిగో ఈ మందు దీనికోసం ఉపయోగపడుతుందని చెప్పి అందరికి కూడా ఉచితంగా ఆ మందు ఇచ్చి దాని యొక్క ప్రతిఫలం ఎలా వాళ్ళు అనుభవించారో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా అనేక మంది ప్రజలకు ఈ విధంగా ఆయుర్వేదం యొక్క విశేషం ఏంటి, ఆయుర్వేదం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇటువంటి ప్రచారం మేము ఆయుర్వేదాన్ని తయారు చేసి మనదైనటువంటి ఆ శాస్త్రీయ వైద్యాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలనే సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తాం. ఈ ఆయుర్వేదం ఉచిత వైద్యము ప్రతి ఆదివారం ఉదయం పూట 8 గంటల నుంచి 9:30 వరకు జరుగుతుంది. ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే అక్కడికి వచ్చి ఆయుర్వేదం మందు తీసుకోవచ్చు. శ్రీకృష్ణ గీతాశ్రమం ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. గురువారం నాడు మదనపల్లిలో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఐటీడీపీ కార్యకర్త ఆయన ఆసుపత్రి నందు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెమర్తి డాక్టర్లకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అతి త్వరలో అందరికీ న్యాయం జరుగుతుందని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఖచ్చితంగా కార్యకర్తల కోసం పార్టీతో పాటు ప్రతి నాయకుడు అండగా ఉంటారని, దయ ఉంచి ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురువారం బద్వేలు పట్టణంలోని శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటిక శివాలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మరియు శివాలయం ద్వితీయ వార్షికోత్సవం శుభ సందర్భంగా స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి.
బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, వైఎస్ఆర్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట పట్టణంలోని బలిజేపల్లి గంగమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించిన ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి. అనంతరం బద్వేలు సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాపినేని విశ్వనాథ్ రెడ్డి, సుబ్బరాజు, అరిగేల సౌమిత్రి, మిరియం శ్రీను, కృష్ణరావు యాదవ్, జెడ్పీటీసీ దాసరి పెంచలయ్య, దండు గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక గాంధీ రోడ్డులోని వినాయక నగర్ ఎదురుగా హోలిస్టిక్ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన దీక్షు ఫుడ్ కోర్టును ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. తీసుకోండి. అవకాశం ఇస్తే కూర్చోదా.